అందరికీ నమస్తే అండి. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రివర్స్ అయింది. పాపం గత ఎన్నికల్లో 55% ఓటింగ్తో 10కి 10 నియోజకవర్గాలు గెలుచుకున్న వైసీపీలో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చూసుకుంటే కాస్త పరిస్థితి అంత బాగలేదు. కీలకమైన నాయకులు పార్టీ మారిపోయారు. కార్యకర్తలేమో ఒక రకంగా గందరగోళంలో ఉన్నారు. పార్టీకి పని చేయాలా లేదా, పార్టీ గెలుస్తుందా లేదా నమ్మకం కోల్పోతున్నారు. సో తెలుగుదేశం పార్టీలోకి ఈ కీలకమైన నాయకులందరూ వెళ్తుండడంతో వైసీపీ ఒక రకంగా ఆత్మరక్షణలో, డిఫెన్స్లో పడింది. నెల్లూరు జిల్లా వరకు చూసుకుంటే యాక్చువల్లీ అక్కడ గ్రౌండ్లో చూసుకుంటే వైసీపీకే బలం, కానీ నాయకత్వం లేకపోవడం, క్యాడర్ డల్ అయిపోవడంతో అక్కడ ఫలితం రివర్స్ అవుద్దేమోననే భయంలో వైసీపీ ఉంది. నేను ఇదంతా కట్టుకథ చెప్పట్లా, జరిగినవే చెప్తున్నా. ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేసే ముందు ఆలోచించండి. నెల్లూరు జిల్లాలో గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన పరిణామాలు ఆలోచించండి. పార్టీ మారిన నాయకుల బలాబలాలు ఆలోచించండి. ఎంత రివర్స్ అయిందో మీకే తెలుస్తుంది. సో ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే పరువు పోద్ది అనే పరిస్థితుల్లో వైసీపీ ఉంది. సో విజయసాయిరెడ్డి గారిని దించారు. నెల్లూరు ఎంపీగా విజయసాయిరెడ్డి గారు దిగుతున్నారు. సో ఇప్పుడు వైసీపీకి ఉన్న ఏకైక బలం పోలీసులు ప్లస్ వ్యవస్థలు, అధికారులు, చెప్పింది చేసే అధికారులు, చెప్పింది చేసే పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదైనా ఎలాగైనా సరే పనిచేయడానికి కొంతమంది పోలీసులు సిద్ధంగా ఉన్నారు, కొంతమంది. సో అందుకే ఈ జిల్లాలో వైసీపీ పోలీసులను వాడుకొని రాజకీయం మొదలుపెట్టింది ఆల్రెడీ. నెల్లూరు జిల్లాలో కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసుల తనిఖీలు జరుగుతున్నాయి. యాక్చువల్లీ డబ్బులు ఏమైనా నిల్వలు ఉన్నాయేమో అది ఇదని ఎవరు తనిఖీలు చేస్తారు? ఈడీనో, సిబిఐ వాళ్ళు, లేదంటే సిఐడి కేసులు ఉన్న సందర్భంలో సిఐడి వాళ్ళు, లేదంటే ఏమైనా వీళ్ళు అక్రమాలు చేశారో, అవినీతి చేశారో అని చెప్పి ఏసీబీ వాళ్ళు, ఇటువంటి వాళ్ళు తనిఖీలు చేయొచ్చు. దానికి కూడా ఒక సెర్చ్ వారెంట్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. కానీ అవేం సంబంధం లేకుండా ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసులు నెల్లూరు జిల్లాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో తనిఖీలు మొదలుపెట్టారు. ఆ నాయకులు ఎటు వెళ్లకుండా వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని అక్కడ ఉంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఈ మధ్య వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బంధువులు, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, అంటే వాళ్ళ బంధువులు కాదులే, వాళ్ళు వేరు వీళ్ళు వేరులే, కానీ అక్కడ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, వేమిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే మంత్రి నారాయణ గారి మనుషులు వీళ్ళందరూ. వీళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తరపున కాదు, మంత్రి నారాయణ గారి వర్గం అన్నమాట. సో అంటే నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఈ రెండు నియోజకవర్గాల్లో పోలీసులు ఎక్కువగా ఫోకస్ పెట్టి కీలకమైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో అక్రమంగా డబ్బులు నిల్వలు ఉన్నాయి అనే ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు. యాక్చువల్లీ ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే పోలీసులకి, నారాయణ కాలేజీలో మొన్న మధ్య కొన్ని వేలం వేసి, అంటే రకరకాల ఏదో డిపాజిట్లు సేకరించారు, అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. సో దాని వలన దాదాపుగా 900 కోట్లు లిక్విడ్ క్యాష్ నారాయణ గారు సేకరించి తన దగ్గర పెట్టుకున్నారు. నెల్లూరు ప్లస్ ప్రకాశం జిల్లాల్లో ఖర్చు పెట్టడానికి, అభ్యర్థుల కోసం ఖర్చు పెట్టడానికి ఈ డబ్బులన్నీ కూడా నారాయణ గారు ఎక్కడో దాచిపెట్టారు అని గత కొన్ని రోజుల నుంచి కూడా సాక్షిలో వార్తలు రాస్తున్నారు, వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని పట్టుకోవడానికి, ఆ డబ్బులు ఎక్కడున్నాయో పట్టుకోవడానికి, దాన్ని వెంటాడే క్రమంలో ఆ కేసు దర్యాప్తులో భాగంగా అని చూపించి నెల్లూరు నగరంలోనూ అలాగే నెల్లూరు చుట్టుపక్కల తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లలో ప్రస్తుతానికి స్వాదాలు జరుగుతున్నాయి ఈరోజు పొద్దున్న నుంచి కూడా. సో ఇది కొంచెం సీరియస్ పరిణామంగానే కనిపిస్తోంది. అంటే రాబోయే రోజుల్లో, రాబోయే 40-50 రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను ఏ విధంగా పోలీసులు చుట్టుముడతారు అన్నదానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే. పోలీసుల్ని వైసీపీ ఏ విధంగా వాడుకోబోతోంది అని చూపించడానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే. వ్యవస్థలను వైసీపీ ఏ విధంగా ఉసుగొలుపుతుంది అని చూపించడానికి ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అందుకే టీడీపీ, జనసేన వాళ్ళు బీజేపీతో పొత్తు కోసం అడుగుతున్నారు, ఇటువంటి కట్టడి చేయడానికే. థ్యాంక్ యూ.